సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గా ఈరోజు అయితే బుధవారం. సో నిన్న మంగళవారం అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది గైస్ రాత్రి అయితే. సో ఇంట్లోకైనా బయటికి వెళ్ళలేదు నేనైతే గైస్. సో మా ఇంట అయితే బండలు అయితే ఒకటే సతాయిస్తున్నాయి గైస్. కింద మాత్రం పందికొక్కులు మొత్తం దుబ్బేస్తున్నాయి. సో వాటితో అయితే మాకు పెద్ద అంటే పెద్ద టార్చర్ అయిపోతుంది గైస్. చూపిస్తాను గైస్. ఇగో ఇక్కడ మొత్తం పందికొక్కులు కింద దుబ్బేసినాయి. ఇగో వెయిట్ పెడితే టక్ టక్ అని సౌండ్ వస్తుంది గైస్. ఈ బండ మొత్తం కిందకి వెళ్ళిపోయింది. సో ఆ పందికొక్కులతో ఒక పర్సన్. సో గైస్ ఎలుక దొరకాలని మేమైతే అక్కడ పెట్టినాం. అది ఎలుకది. సో వాళ్ళు అయితే అది పడుతున్నాయి గైస్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఎలుక. సో అది ఎప్పుడు దొరుకుతుంది అంటే మేము ఇల్లు కాల్ చేసే టైంలో దొరుకుతుంది గైస్. ఈ గ్యాప్లు ఎక్కడుందో ఏందో కానీ తెలియదు. కానీ సాయంత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ సామాన్ ఎట్లా గీకుతున్నట్లయితే సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తుంది గైస్. సో ఏం చేద్దాం చెప్పండి. ఇక అది ఇంత గ్యాప్లకించి కూడా వెళ్ళిపోతుంది గైస్. దొడ్డ ఎలుక అయినా అది బాడీ చాలా స్మూత్ ఉంటాయి కదా, దండుమాని వెళ్ళిపోతుంది గైస్ ఎలుక అయితే. సో ఏం చేద్దాం చెప్పండి ఇక మనమైతే. సో హే గైస్. సో ఆల్మోస్ట్ టైం కూడా చెక్ చేసి 4:30 అవుతుంది. మన వెంకటేశ్వరం కూడా అయిపోయింది. సో మనకైతే స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. మమ్మీ మొత్తం ఎగ్ కర్రీ చేస్తుంది. సో ఎగ్స్ ఆడున్నాయి. సో ఉల్లిగడ్డ అయితే వస్తుంది. సో గైస్ సో వర్షం అయితే ఈరోజు అట్లా పడేటట్లనే ఉంది. సో చూడొచ్చు మొత్తం సామ్ ఉంది. సో గైస్ ఈ చెట్టుకైతే పూలు మంచిగా అవుతున్నాయి. సో దానికి కూడా లైట్గా అవుతున్నాయి. కానీ కంకమరాల చెట్టుకైతే అస్సలు అవుతలేవు గైస్. చూడొచ్చు మొత్తం ఎండిపోయింది. ఏమో నాకైతే రీజన్ అర్థమవుతలే. వర్షాకాలమో బాగా పెరగాలి కానీ పెరుగుతలే చెట్టు అయితే అది. సో ఒక్కసారి పెరిగిందనుకో ఇక తోపు అనుకోవచ్చు కదా చెట్టు అయితే. సో మా డాడీది అయితే R15 ఉంది. సో మా డాడీకి R15 కానీ ఎక్కువ గైస్ సైకిల్ అయితే 15 years నుంచి నడుపుతుంది గైస్ మా డాడీ సైకిల్. ఇప్పటికీ ఎంత దూరం పని ఉన్నా మా డాడీ సైకిల్ మీద వచ్చి వస్తారు గైస్. సో మనమైతే ఫాస్ట్ తినేసి వెళ్ళిపోదాం. మమ్మీ అయితే బిజీగా సీరియల్ అయితే వస్తుంది గైస్. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం కూడా 10 అవుతుంది. సో మన వెంకటేశ్వరం కూడా అయిపోయింది. సో నైట్ ఇంట్లో స్పెషల్ వచ్చేసి నిమ్మకాయలు కనిపిస్తున్నాయి అంటే మాత్రం పక్కన ఉన్నాయి. సో కోడి లివర్ కర్రీ, ఆల్వేజ్ ఇలా అయితే చపాతీలు. సో ఇందులో వైట్ రైస్ గైస్. కింద అయితే మధ్యాహ్నం చేసిన రైస్. సో మన ప్లేట్ అక్కడ రెడీ ఉంది. మా మమ్మీ డాడీ అయితే తిని పడుకున్నారు. సో గైస్ ఇదైతే డబల్ ఎగ్. ఇందులో అయితే ఎల్లో కలర్ డబల్ ఉంటాయి గైస్. ఎగ్ కూడా ఎంత పెద్ద ఉందో చూపిస్తా గైస్. ఇగో సైజు కూడా ఎంత పెద్ద ఉంది. ఇగో నా చేతులు ఎంత క్లియర్గా అనిపిస్తుంది. ఎన్ని ఇచ్చినారు మొత్తం 4, 6, 7, 8, 9, 10, 11, 12, 14 గుడ్లు తెచ్చినారు గైస్. సో అన్నీ సేమ్ సైజు ఉన్నాయి. సో మనం ఒకటి కథం చేసేసాం ఇక. సో ఇందులో ఏముంది, చపాతీ చేసింది మమ్మీ. కొంచెం చపాతీ పిండి ఉంది. చపాతీ చేసాను. మార్నింగ్ చేయొచ్చు మేబీ. సో ఛాయలు అద్దుకోనికి పనికి వస్తుందని మా మమ్మీ మార్నింగ్ ధనాదం చేసేస్తుంది గైస్. సో మా మమ్మీ డాడీ తిని వాడుకున్నారు. సో మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాట్లేదు గైస్. సో చలో మనం అయితే ఫాస్ట్ తినేసాం. బయట అయితే వెదర్ చల్లగా ఉంది కానీ వర్షం అయితే పడదు గైస్. ముంబైలో మాత్రం దబాయించి వర్షాలు పడుతున్నాయి. సో మా ఇంట్లో తిన్నారు. ప్లేట్లు ఇక్కడ పెట్టేసినారు గైస్. మా ఇంట్లో ఎలుకతో అయితే దమ్దమ్ అవుతుంది. సో ఈరోజు చూసాం ఎలుక మనకి ఏం టార్చర్ చేస్తుందో. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.